మీ 2.0 ముందుకు వచ్చే వారితో కలిసి గ్రామాల అభివృద్ధి కార్యక్రమాలు 5 ఏళ్లలో 17,500 కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు, 10,000 కిలోమీటర్ల డ్రైనేజీ కాలువలు నిర్మిస్తాం, పంచాయతీరాజ్కి ఇవ్వాల్సిన 990 కోట్లు వెంటనే విడుదల చేస్తామంటూ చంద్రబాబు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కూడా హైలైట్ చేశారు. అయితే ఈడబ్ల్యూఎస్ కోటా అమలు చేయడం లేదు, రాష్ట్రంలోని మైనార్టీ కాలేజీల మినహా అన్ని ప్రైవేట్ వైద్య కళాశాలలో ఆర్థికంగా బలహీన వర్గాల కోట అమలుకు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం హైకోర్టుకు తెలిపింది. ప్రైవేట్ కళాశాలలో కన్వీనర్ కోటా కింద జనరల్ కేటగిరీలో భర్తీ చేసి మొత్తం సీట్లలో 10% ఈడబ్ల్యూఎస్ కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 94 అమలు నిలిపేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో నిర్ణయం తీసుకున్నట్టు నివేదించింది. సీట్ల సంఖ్య పెంచకుండా ఈడబ్ల్యూఎస్ కోటా అమలు రాజ్యాంగ విరుద్ధమని రాష్ట్ర ప్రభుత్వం జీవో 94ను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యంపై ఇటీవల విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప ధర్మాసనం జీవో 94 అమలు నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా జీవో 94తో పాటు జనరల్ కేటగిరీలోని 50% సీట్లోని ఈడబ్ల్యూఎస్ కోటా సర్దుబాటు చేయాలంటూ ఎన్ఎంసీ జారీ చేసిన పబ్లిక్ నోటీసును సవాల్ చేస్తూ గుంటూరుకు చెందిన టీ శ్రీజ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై సీజే ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. పిటిషన్ తరపు న్యాయవాదులు ఎంకే రాజకుమార్, ఎం రాధారెడ్డి వాదనలు వినిపిస్తూ జీవో 94 అమలును కోర్టు నిలిపేసినప్పటికీ విశ్వవిద్యాలయం ఆ మేరకు ప్రాస్పెక్టస్ను మార్చలేదని చెప్పారు. ప్రాస్పెక్టస్లో మార్పులు చేస్తే తప్ప ప్రయోజనం ఉండదన్నారు. దీనిపై ధర్మాసనం విశ్వవిద్యాలయం వివరణ కోరగా ఈడబ్ల్యూఎస్ కోటా అమలుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని యూనివర్సిటీ తరపు న్యాయవాది విజయ్ కుమార్ వివరించారు. కేవలం దరఖాస్తుల పరిశీలన మాత్రమే చేస్తున్నామని, అంతకుమించి ఎలాంటి తదుపరి చర్యలు చేపట్టడం లేదని వివరించారు. వివరాలను రికార్డు చేసిన హైకోర్టు జీవో 94 విషయంలో కౌంటర్లు దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని జాతీయ మెడికల్ కమిషన్ ఆదేశించి తదుపరి విచారణ 2 వారాలకు వాయిదా వేసింది. ఈ కౌంటర్లు పరిశీలించిన తర్వాత తమ ముందున్న వ్యాజ్యాలను పరిష్కరిస్తామని చెప్పింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి 5 ఏళ్లలో 17,000 కిలోమీటర్లు గ్రామీణ రహదారులకు మహర్దశ, సీఎం 10,000 కిలోమీటర్ల మురుగు కాలువలు, కేంద్ర నిధుల సద్వినియోగంతో ఇంటింటికి తాగునీరు, ఎల్ఈడి వీధి లైట్ల పునరుద్ధరణ, 5 లక్షల పంట కుంటల తవ్వకాలు, ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రాలు ప్రారంభిస్తాం. జనవరి నుంచి జన్మభూమి 2.0, పంచాయతీరాజ్ బలోపేతానికి 990 కోట్లు విడుదల, పవన్ కళ్యాణ్తో కలిసి సమీక్ష అంటూ కొత్త వ్యవస్థలో వచ్చిన గ్రామ సర్పంచ్ని గౌరవించుకోవాలి, మళ్లీ గ్రామాల్లో వెలుగులు తెచ్చేందుకు మౌలిక వసతులు కల్పించేందుకు పంచాయతీరాజ్ శాఖ జవసత్వాలు అందిస్తాం, రాష్ట్రంలో అడవుల పరిరక్షణ, అటవీ విస్తీర్ణం పెంపుపై దృష్టి పెట్టాలి, హార్టికల్చర్తో కలుపుకుని 50% గ్రీన్ బెల్ట్ సాధించాలి, నగర వనం కార్యక్రమం ద్వారా 175 నియోజకవర్గాలు పట్టణ ప్రాంతాల పచ్చదనం పెంపు చేపట్టాలి అన్నట్టు వార్తని హైలైట్ చేశారు.